చాలా డిస్కషన్స్ అభిషేక్ శర్మ చుట్టూ అవుతున్నాయి. తను ఆడాలా వద్దా, సంజు శాంసన్ తీసుకురావాలి, అభిషేక్ శర్మకి ఏమైంది, 3 0s కొట్టాడు, వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్, ఏమైంది, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. ఐ థింక్ చాలా డిస్కషన్ ఆగాలి కూడా. ఎందుకంటే మీరు చూస్తే అభిషేక్ శర్మ ఓవర్ ది ఇయర్స్, అంటే లాస్ట్ 2-3 years ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎస్పెషలీ తను ఆడే తీరే అగ్రెసివ్గా ఉంటుంది. అగ్రెసివ్గా ఆడేటప్పుడు ఒక లీన్ ఫేజ్ అనేది వస్తుంది, ఎనీ ప్లేయర్కి వస్తుంది. అది మీరు ఒకవేళ పాస్ట్లో చూసుకుంటే లాస్ట్ ఇయరే సూర్యకుమార్ యాదవ్ మొత్తం సంవత్సరంలో 13 యావరేజ్ చేశాడు. అప్పుడు కూడా అందరు క్వశ్చన్ చేస్తారు ఏమైంది సూర్యకుమార్ యాదవ్కి, క్యాప్టెన్ డ్రాప్ చేయాలి వరల్డ్ కప్ కన్నా ముందు. అగైన్ ఈస్ గాట్ బ్యాక్ హిస్ ఫామ్. ఎప్పుడు ఎవరేం మాట్లాడట్లేదు. మరి సంజు శాంసన్ ఎందుకు ఆడిపోయేదు, అభిషేక్ శర్మ వేరే వేరే ప్లేయర్స్కి వేరే వేరే రూల్స్ అంటే సమ్టైమ్స్ ఇప్పుడు మీరు ఒక మ్యాచ్ విన్నర్ అయితే, ఇప్పుడు అభిషేక్ శర్మ కన్సిస్టెంట్గా చూపించాడు, తను ఆడే తీరు అట్లా ఉంటుంది. సంజు శాంసన్ అది కన్సిస్టెంట్గా చూపిలేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ సంజు శాంసన్ నంబర్ అండ్ అభిషేక్ శర్మ నంబర్ ఇద్దరు కంపేర్ చేస్తే నంబర్స్ ఓన్లీ విల్ స్పీక్. అదేదో నేను అభిషేక్ శర్మ వైపు ఏమో ఫేవరెటిజం లేదు, లేకపోతే సంజు శాంసన్ తీసుకొద్దని కాదు. బట్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. అండ్ ఓవర్ ది ఇయర్స్ ఎవరు చేశారు ఆ రోల్, ఎవరు చేశారు. బట్ డెఫినెట్లీ అభిషేక్ శర్మ కన్సిస్టెంట్గా చేశాడు. దట్స్ వై ఈస్ బీన్ వరల్డ్ నెంబర్ 1. ఎక్కువ 6s కూడా తనే కొట్టాడు కాబట్టి. అండ్ మీరు ఒకసారి గతంలో కూడా చూసుకోండి. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్, ఈజ్ ఇట్ బ్యాడ్ ఫామ్ ఆర్ బ్యాడ్ టైం? ఏదైతే ఫేజ్ నడుస్తుందో అభిషేక్ శర్మది, చాలామంది ఫామ్లో లేడు అని ఈజీగా అనేస్తారు. ఫామ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ అంటే ఏంటి యాజ్ అ బ్యాటర్గా అర్థం చేసుకోవాలి. మీరు ఒకవేళ ఓవర్ ది ఇయర్స్ క్రికెట్ చూస్తూ ఉంటే, సపోజ్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే 2019-2022 రన్స్ కొట్టలేదు, అప్పుడు స్టార్టింగ్లో ఏదైతే అవుట్ అయ్యేవాడో, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కానీ ఏదైతే అవుట్ అయ్యేవాడో, అప్పుడు కొంచెం అన్లక్కీ డిస్మిసల్స్ కూడా అవుతాయి. కొన్ని డిస్మిసల్స్ అయిన తర్వాత ఇట్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు యర్ హెడ్, ఏంటి నేను ఇట్లా ఆడితే అవుట్ అయిపోతున్నాను. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడడానికి ట్రై చేస్తారు. యూ ట్రై టు ఓవర్ అనలైజ్ చేసి దాని తర్వాత ఏదైతే మన స్ట్రెంగ్త్ అక్కడ కూడా మనం అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ దిస్ బ్యాడ్ ఫేజ్. ఒక ఫేజ్ నడుస్తుంది, ఒక 1-2 మ్యాచెస్ రన్స్ కొట్టాం, అక్కడ నుండి ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని లక్ మన వైపు ఉండదు. సో దే విల్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బ్యాటర్ అవుట్ అవడానికి ఒక బాల్ చాలు. సో అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకొని ఒకవేళ బ్యాడ్ ఫేజ్లో ఉన్నప్పుడు అదే కంటిన్యూ అవుతూ ఉంటే ఇట్ స్టార్ట్స్ ప్లేయింగ్ ఇన్ యువర్ హెడ్. అప్పుడు బ్యాడ్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది అవుట్ అయ్యేది. సపోజ్ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్, అదొక ప్యాటర్న్గా మారిపోయింది. ఒక 2-3 yearsకి అలానే లైన్గా అవుట్ అవుతూ వచ్చాడు. సంజు శాంసన్ వర్సెస్ న్యూజిలాండ్, దట్ ఈస్ అ ప్యాటర్న్. స్టంప్ లైన్ బాల్స్ అన్నీ అవుట్ అయ్యాడు. ఇట్ స్టార్ట్స్ గెటింగ్ ఇన్ టు యువర్ హెడ్. మీకు బౌలర్ వేస్తున్నప్పుడే అనిపిస్తుంది ఈ బాల్ ఇక్కడ వస్తుంది, నేను అవుట్ అవుతాను అని. వాళ్ళకి డెఫినెట్లీ ఒక డౌట్ వచ్చేస్తుంది. సో అది బ్యాడ్ ఫామ్ కిందకు వస్తుంది. కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ ప్రస్తుతం ఆ ఫేజ్లో లేడు. ఎప్పుడు అవుతాడంటే ఇక్కడ నుండి వచ్చే మ్యాచెస్లో ఒకవేళ ఈ లాస్ట్ 3 failures తనకి ఒకవేళ మైండ్లో ఎఫెక్ట్ అయ్యి డెఫినెట్లీ ఆఫ్ స్పిన్నరే వేస్తాడు. ఒకవేళ తను ఆఫ్ సైడ్ కాకుండా లెగ్ సైడే కొట్టడానికి వెళ్ళి స్టార్టింగ్లో అవుట్ అయితే, ఒక ప్యాటర్న్ ఫామ్ అయితే డెఫినెట్లీ అది బ్యాడ్ ఫామ్ కిందకు వస్తుంది. మీరు ఒకసారి చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ ఆఫ్ స్పిన్ తన T20 ఇంటర్నేషనల్ కెరియర్లో 70% ఆఫ్ హిస్ రన్స్ ఆఫ్ సైడ్లో కొట్టాడు. లాస్ట్ 2 dismissals ఆ పుల్ షాట్ ఆడడానికి వెళ్ళి లెగ్ సైడ్ వైపు అవుట్ అయ్యాడు. సో ఇట్స్ నాట్ జస్ట్ తన ఇంటెంట్ ఒకటే కాదు, తన షార్ట్ సెలెక్షన్ మేబీ తను కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈజ్ బెటర్ ఆఫ్ ప్లేయింగ్ ఆన్ ద ఆఫ్ సైడ్. మనకు తెలుసు అభిషేక్ శర్మ ఆఫ్ సైడ్లో ఎక్కువ కొడతాడు. సో బహుశా రూమ్ తీసుకొని ఆఫ్ సైడ్ టార్గెట్ చేస్తే మాక్రమ్ వేస్తాడు ఫస్ట్ ఓవర్ కాబట్టి. సో బాగుంటుంది అట్లా చేస్తే. సరే, సూపర్ 8 స్టార్ట్ అయిపోతుంది. ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటంటే గ్రూప్ బి నుంచి, ఎందుకంటే గ్రూప్ బి మ్యాచ్ ఉంది కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఇంకా న్యూజిలాండ్ మధ్యలో మ్యాచ్ ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే మనము మ్యాచెస్ వాళ్ళవి శ్రీలంకలో జరుగుతున్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇండియాలో ఆడేసి ఇప్పుడు శ్రీలంకకి వెళ్తున్నారు. పిచ్చెస్ చాక్ అండ్ చీజ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ పిచ్చెస్, అండ్ ఇండియాలో పిచ్చెస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి న్యూజిలాండ్కి, ఇంగ్లాండ్కి ఒక ఛాలెంజ్ ఉంది అడాప్ట్ చేసుకోవడం. పాకిస్తాన్ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు. న్యూజిలాండ్ డామినెంట్ టీంలా కనిపిస్తుంది, కానీ పెద్ద గ్రౌండ్, స్లో వికెట్ మీద ఎలా ఆడతారు అది వాళ్ళకి చాలా పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. ఒకవేళ అది అడాప్ట్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్లీ న్యూజిలాండ్ స్ట్రాంగ్ టీమే. ఐ థింక్ ఇట్ విల్ కమ్ డౌన్ టు టాస్ ఎవరు గెలిచి. లాస్ట్ టైం జింబాబ్వే వాళ్ళు చేజ్ చేయడం జరిగింది అదే గ్రౌండ్లో. బట్ ఐ స్టిల్ ఫీల్ ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ప్రేమదేశ స్టేడియంలో పాకిస్తాన్ అయితే గెలిచి ఫస్ట్ బ్యాటింగే చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ సో అక్కడ నుంచి సెమీఫైనల్ వచ్చే అవకాశాలు ఎవరుకున్నాయి గ్రూప్ బి నుంచి నన్ను అడిగితే. జస్ట్ బికాస్ కండిషన్స్. ఎస్, శ్రీలంక లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, జింబాబ్వే ఓడిపోయారు. న్యూజిలాండ్ మంచి ఫామ్లో నుంచి వస్తున్నారు. ఇంగ్లాండ్
ప్రాబబ్లీ అంత గొప్ప ఫామ్లో లేరు. పాకిస్తాన్ దే లుక్ లైక్ అ స్ట్రాంగ్ యూనిట్. ఎస్, ఇండియాతో అగేన్స్ట్ అక్కడ స్ట్రగుల్ అయ్యారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సమ్హౌ ఐ ఫీల్ ఏషియన్ టీమ్సే కొంచెం ఆ కండిషన్స్లో బెటర్గా ఆడతాయి శ్రీలంక అండ్ పాకిస్తాన్ నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, మీ ఒపీనియన్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ టైంలో మనం కరెక్ట్గా యాక్చువల్లీ ప్రెడిక్ట్ చేయడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ టెల్ యూ వై. ఎందుకంటే మనకు పిచ్ తెలుసు ఎలా ఉంటుందో, మనం చూసాం ఆల్రెడీ. టీమ్స్ వేరే కండిషన్స్ నుంచి వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇండియన్ కండిషన్, శ్రీలంక కండిషన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో చూస్తే ఇండియన్ కండిషన్స్ ఆర్ బెటర్ టు బ్యాట్, శ్రీలంక కొంచెం స్లోవర్ సైడ్, పెద్ద గ్రౌండ్స్. అందుకనే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఒకటే వెన్యూలో లేకపోతే ఒకటే దేశంలో ఒకవేళ టోర్నమెంట్ అవుతే వాళ్ళ ఫామ్ లేకపోతే వాళ్ళ ఆడే తీరు లేకపోతే వాళ్ళ కాంబినేషన్ దాంతో జడ్జ్ చేయడం ఈజీయే. కానీ వేరే కండిషన్స్ నుంచి వచ్చి వీళ్ళు ఎలా అడాప్ట్ అవుతారా అవ్వరా అదే ఎలా ప్రెడిక్ట్ చేస్తాం, అది కొంచెం కష్టం కాబట్టి. బట్ ఐ స్టిల్ ఫీల్ ఎవరైతే ఆ కండిషన్స్లో ఎక్కువసేపు ఉన్నారో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రాబిలిటీ ప్రకారం అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఐ థింక్ ద ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసాం గ్రూప్ ఎయిట్స్లో. గ్రూప్ ఏ కొంచెం స్ట్రాంగర్ గ్రూప్గా కనిపిస్తుంది. గ్రూప్ బిలో శ్రీలంక, పాకిస్తాన్, దే ఆర్ ప్లేయింగ్ ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ కాబట్టి సమ్హౌ ఐ ఫీల్ కొంచెం గ్రూప్ బిఏ కొంచెం ఈజియర్ గ్రూప్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. సో ఇండియాకి వచ్చేస్తే వాళ్ళు ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు వచ్చే మ్యాచ్లో అంటే అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఐ థింక్ దే ఓన్లీ మేక్ వన్ చేంజ్. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఐ థింక్ అక్షర్ పటేల్ వచ్చేస్తాడు. చాలా న్యూస్ ఏంటంటే సంజు శాంసన్ ఇషాన్ కిషన్తో బ్యాటింగ్ చేశాడు నెట్స్లో. అభిషేక్ శర్మ తవాజ్ చేయించారు. ఐ డోంట్ థింక్ సంజు శాంసన్ విల్ ప్లే. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అభిషేక్ శర్మనే ఆడిపిస్తారు, ఆడిపియాలి కూడా, విచ్ ఈస్ ద రైట్ కాల్. ఎందుకంటే మీరు ఓవర్ ది లాస్ట్ 1.5 year జర్నీ చూసుకుంటే ఈజ్ డన్ రియల్లీ వెల్. అభిషేక్ శర్మ కొంచెం బెనిఫిట్ అవుట్ ఇవ్వాలి. ఒకవేళ నెక్స్ట్ 2 matches కూడా కొట్టకపోతే ప్రాబబ్లీ అప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫీల్ దిల్ స్టిక్ విత్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్. ఇంకా తిలక్ వర్మ, చాలామంది స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. ఐ వాంట్ రీఇటరేట్, స్ట్రైక్ రేట్స్ అనేది చాలా ఓవర్ రేటెడ్ ఎస్పెషల్లీ ఐసీసీ టోర్నమెంట్స్లో. ఎందుకంటే మీరు సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ చేయాలి. దట్ ఈస్ హౌ ద గేమ్ ఈజ్. ఎస్, మీ దగ్గర ప్లేయర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా వాళ్ళందరూ బిగ్ హిట్టర్స్ ఉన్నారు, వాళ్ళు అలానే ఆడతారు. ఎస్, వాళ్ళు ఆడొచ్చు. బట్ తిలక్ ఈజ్ సమ్మన్ హూ కెన్ బీ 160, 170 స్ట్రైక్ రేట్లో ఆడగలుగుతాడు, 120లో ఆడగలుగుతారు. లెట్ హిమ్ డూ హిస్ జాబ్. ఎక్కువ క్వశ్చన్ మార్క్స్ ఉండద్దు, క్వశ్చన్స్ రేజ్ చేయొద్దు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇన్ ఇండియన్ టీమ్. వాళ్ళు వరల్డ్ కప్ గెలవడానికి ట్రై చేస్తున్నారు, 4-4 గెలిచారు. ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ దమ్ టైమ్. సూపర్ ఎయిట్స్ కూడా వస్తుంది. ఇంపార్టెంట్ టైం ఏంటంటే ఇప్పుడు ఈ ఫేజ్లో ఏ ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తారు, కలెక్టివ్గా పర్ఫామ్ చేయగలుగుతారు లేదా. ఇప్పుడు దాకా చూసుకుంటే 4 different ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, సెకండ్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, థర్డ్ మ్యాచ్లో ఇషాన్ కిషన్, ఫోర్త్ మ్యాచ్లో శివం దుబే. సో డిఫరెంట్ ప్లేయర్స్ పర్ఫామ్ చేయడం విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ఫ్యూచర్లో బహుశా అభిషేక్ శర్మ ఇంకా తిలక్ వర్మ కూడా పర్ఫామ్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకుంటారేమో, యూ నెవర్ నో. సో స్టిక్ టు దెమ్, బ్యాక్ దెమ్. కానీ క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు ఇంత ఎర్లీ ఆన్ ఇన్ ద టోర్నమెంట్. ఎస్పెషల్లీ వాళ్ళు ఎంత పర్ఫామ్ చేశారు బిఫోర్ ద టోర్నమెంట్ అందరికి తెలిసిందే కాబట్టి. సో ఐ ఫీల్ ఇండియా గుడ్ ఛాన్స్, డెఫినెట్లీ సెమీస్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, అందరికీ తెలిసిందే. బట్ సమ్హౌ గ్రూప్ బి కొంచెం ఈజియర్ గ్రూప్లో అనిపిస్తుంది. గ్రూప్ ఏ స్టిల్ అ ఛాలెంజింగ్ గ్రూప్. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే is playing very good cricket and India and West Indies. That is the group to look forward to. సో ఈ రోజు అయితే గ్రూప్ బి మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ సెమీఫైనల్ మీ ప్రెడిక్షన్ ఏంటి కామెంట్స్లో చెప్పండి.